మొన్న ఢిల్లీ జంతర్ మంతర్, ఇప్పుడు జార్ఖండ్ రాంచీలో స్టూడెంట్ల ప్రొటెస్ట్లు. అసలు జార్ఖండ్ రాంచీలో స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. జేపీఎస్సీ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా జేఎస్సీసీ ఎగ్జామ్లలో ఓఎంఆర్ షీట్స్ ఇంకా క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్నాయని జార్ఖండ్ రాంచీలో వేలాది మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 19 జరిగిన 14వ జేపీఎస్సీ టెస్ట్ ని రద్దు చేయాలి అని, రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలి అని, స్టేట్ రిక్రూట్మెంట్ సంస్థల్లో మేజర్ సిస్టమిక్ రిఫార్మ్స్ చేపట్టాలి అని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ లోని స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్ ని చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి 11 రోజులు అవుతున్న జార్ఖండ్ స్టూడెంట్ లీడర్ దేవేంద్రనాథ్ మెహతో 2 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడ నేను రాహుల్ గాంధీ గారిని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. మీరు నిజంగానే స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు దేశమంతా తిరిగి స్టూడెంట్స్ సపోర్ట్ చేసి, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న జార్ఖండ్ లో స్టూడెంట్స్ 11 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంకా ఎవరైతే ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్ వల్ల మార్పు రాదు అన్నారో, చూడండి మన దేశంలో మార్పు మొదలైంది.